హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈపీఎఫ్ఓ పెన్షన్‌దారులకు బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ చిన్న తప్పులు గనక చేశారో మీ పీఎఫ్ డబ్బులు గోవిందా! మరి ఈ విషయానికి సంబంధించిన న్యూస్‌నైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూడడం ద్వారా మీరు పూర్తి సమాచారాన్నైతే తెలుసుకుంటారు. మీరు పీఎఫ్ ఖాతాలోని మొత్తం డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారా? మీరు కొత్త జాబ్‌కి వెళ్ళిపోయారా? మీ పీఎఫ్ ఖాతాను కొత్త ఖాతాకు మార్చాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవడం మాత్రం కంపల్సరీ. పీఎఫ్ ఖాతాదారులు జాబ్ మానేసిన తేదీ ఈపీఎఫ్ఓ రిజిస్టర్‌లో నమోదైందో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటారు. దీనికోసం ఇంతకుముందు పనిచేసిన కంపెనీ చుట్టూ గానీ, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కానీ చెప్పులు అరిగేలా తిరగాల్సిన అవసరమైతే లేదు. మీ దగ్గర ఉన్న ఫోన్‌తోనే ఇంట్లో నుండే మీరు ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్‌లో డీఓఈని సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. డీఓఈని ఎందుకు అప్డేట్ చేసుకోవాలి అంటే, మీ పీఎఫ్ డబ్బుని మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి, అలాగే మీ పింఛన్ మొత్తాన్ని తీసుకోవడానికి మీరు ఫారం 10(సి)ని నింపాల్సి ఉంటుంది. దీంట్లో మీరు జాబ్ మానేసిన తేదీని నమోదు చేయాలి. అలాగే మీ పాత కంపెనీ నుండి ఖాతాను మీ కొత్త కంపెనీ ఖాతాకు నిధులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఈపీఎఫ్ఓ అప్డేట్ అయితే కంపల్సరీ. ఈపీఎఫ్ఓలో డీఓఈని ఎలా అప్డేట్ చేసుకోవాలి అంటే, ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో మీరు జాబ్ మానేసిన తేదీని అప్డేట్ చేయడం చాలా తేలిక. మీరు గూగుల్‌లో ఈపీఎఫ్ఓ కోసం సెర్చ్ చేసి అధికారిక మెంబర్ యూనిఫైడ్ పోర్టల్‌కు వెళ్ళండి. మీ యూఏఎన్ నంబర్‌ని, పాస్వర్డ్‌ను యూజ్ చేసి లాగిన్ అయితే అవ్వండి. ఇలా లాగిన్ అయిన తర్వాత వ్యూ ట్యాబ్‌కు వెళ్ళి సర్వీస్ హిస్టరీపై క్లిక్ చేయండి. మీ పాత కంపెనీ పేరు పక్కన ఉన్న ఎగ్జిట్ డేట్ అందుబాటులో లేదు అని చూపిస్తే వెంటనే అయితే క్లిక్ చేయండి. మీరు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న కొత్త కంపెనీలో జాయిన్ అయిన తేదీని గుర్తుంచుకోండి. పాత ఉద్యోగం మానేసిన తేదీని కొత్త కంపెనీలో జాయిన్ అయిన తేదీకి ముందు ఉండాలి. మెసేజ్ ట్యాబ్‌పై క్లిక్ చేసి మార్క్ ఎగ్జిట్ ఆప్షన్ ఎంచుకోండి. మీరు జాబ్ మానేసిన తేదీని అప్డేట్ చేసుకోవాలి అంటే, మీరు పాత కంపెనీని డ్రాపౌట్ మెనూ నుండి ఎంచుకోండి. అప్పుడు మీకు ఒక చిన్న ఫామ్ అయితే కనిపిస్తుంది. ఉద్యోగం మానేసిన తేదీని ఎంచుకోవాలి. జాబ్ కోసం టెంపరరీ సర్వీస్‌ని ఎంచుకోండి. ఆ తర్వాత బాక్స్ చెక్ చేసి రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్‌తో లింక్ అయిన మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే వస్తుంది. మీరు ఆ ఓటీపీని ఎంటర్ చేశాక చేసిన మార్పులతో డేటాని సబ్మిట్ చేయండి. వెంటనే అప్డేట్ అనేది అవుతుంది. మీరు ఈ సర్వీస్‌ను చెక్ చేసి కూడా వెరిఫై చేసుకోవచ్చు. జాబ్ మానేసిన వెంటనే డీఓఈని అప్డేట్ చేయలేరు. దీనికి 60 రోజుల సమయం అయితే పడుతుంది. జాబ్ మానేసిన డేట్ నుండి కొత్త కంపెనీలో చేరే తేదీ కన్నా ముందే ఉండాలి. ఒకవేళ 2 డేట్లు వేర్వేరుగా ఉంటే ఈపీఎఫ్ఓ టెక్నికల్ ఇష్యూగా భావించి మీ ఫండ్స్‌ని అయితే నిలిపివేయవచ్చు. డీఓఈని అప్డేట్ చేయడం డీఓఈని అప్డేట్ చేయాల్సి వస్తే జాబ్ మానేసిన అసలు తేదీని ఎంచుకోండి. మీ డీఓఈని ఆన్‌లైన్‌లో అప్డేట్ చేస్తే మీరు జాబ్ ఎందుకు మానేశారు అనే రీజన్‌ని అడుగుతారు. మీరు అప్పుడు షార్ట్ సర్వీస్ లేదా సెన్సేషనల్ రిటైర్మెంట్ ఆప్షన్‌లో ఒకదాన్ని ఎంచుకోండి. ఒకవేళ మీరు తప్పుడు కారణాన్ని గనక ఎంచుకున్నట్లయితే మీ పెన్షన్ పొందడంలో చాలా సమస్యలైతే వస్తాయి. ఈ మొత్తం ప్రక్రియ ఓటీపీ ద్వారా అయితే జరుగుతుంది.
మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్ని లింక్ చేయండి. ఆ నంబర్ అయితే యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా లేని నంబర్ ఇచ్చినట్లయితే మీ పెన్షన్కి మళ్ళీ ఇబ్బంది అయితే కలుగుతుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పెన్షన్దారునికైతే చేరుతుంది. అలాగే నా ఈ వీడియోకి సంబంధించిన సందేహాలు గనక మీకు ఏవైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో మీరు వ్యక్తం చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఈపీఎఫ్ఓ పెన్షన్దారులు గనక ఉన్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేసి వారు వారు చిన్న చిన్న మిస్టేక్లు చేసి పెన్షన్ని కోల్పోకుండా అయితే మీ వంతు సహాయం వారికి చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా ఈపీఎఫ్ఓ పెన్షన్ గురించి అలాగే ఈ ఈపీఎఫ్ఓ పెన్షన్ గురించి రోజు వచ్చే తాజా సమాచారాన్ని అయితే మీ ముందుకు నేను తీసుకొస్తాను. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీ మొబైల్కు చేరడం అయితే జరుగుతుంది.